మా అమ్మ మీకంతా ఒక బిజినెస్ ఉమెన్గానే తెలుసు. కానీ దానికి ముందు మా అమ్మ ఒక తల్లిగా నన్ను ఎలా పెంచారు అని నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. జైరామ్, అదంతా ఎందుకు? లేదమ్మా, మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఒక చేతిలో నన్ను, ఇంకో చేతిలో మా చెల్లిని పెట్టుకుని జీవితంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళాలి అన్న కల, పట్టుదల అన్నీ ఆవిడలో ఉండేవి. కానీ చంటిబిడ్డ మా చెల్లిని పక్కన నన్ను పెట్టుకుని ఒక్కతే పోరాడుతూ చాలా కష్టపడింది. కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒకవైపు పని, మరోవైపు మమ్మల్ని చూసుకోవడం అనే 2 పడవల మీద సాగింది. మామూలుగా వర్క్ చేసే ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకోరు, వాళ్ళకి టైం ఉండదు అని చెప్తారు. కానీ మా అమ్మ అలా కాదు. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా చెల్లిని ఒక చంకనేసుకుని ఇడ్లీ అమ్ముతూ వీధులంతా తిరిగేది. నేను స్కూల్ నుంచి తిరిగి రాగానే నన్ను పక్కన పెట్టుకుని అన్ని పనులు అమ్మే చూసుకునేది. ఎప్పుడూ కూడా తండ్రి లేని బిడ్డలు తండ్రి ప్రేమకు దూరం కాకూడదు అని ప్రతి ఒక్క విషయం దగ్గరుండి చూసుకునేది. నేను మా చెల్లి అమ్మకి ఎన్ని పనులున్నా మేం మాత్రం అమ్మతోనే పడుకోవాలని మొండికేసేవాళ్ళం. కానీ మా అమ్మకు చాలా పనులుండేవి. మాతో పాటు పడుకొని మాకు కథలు చెప్పి మమ్మల్ని పడుకోబెట్టి మేము పడుకున్న తర్వాత లేచి రేపటికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత అమ్మ వచ్చి పడుకునేది. ఆవిడ ఎప్పుడు పడుకుంటోందో ఎప్పుడు లేస్తోందో మాకు తెలిసేదే కాదు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఇవాళ ఈ కంపెనీ ఇలా ఉంది. నేను మీ ముందు నిల్చున్నాను. అమ్మా, నువ్వే అమ్మా నా జీవితంలో ఏకైక హీరో. నేను మా నాన్న చెప్పినట్టు అబద్ధాన్ని, ద్రోహాన్ని అంత తేలిగ్గా క్షమించలేను. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో. నా కంటి ముందు కనబడకు. తర్వాత నేనేదో ఒకటి మాట్లాడతా, మళ్ళీ నువ్వే బాధపడతావు. రవి సార్, క్షమించండి రవి సార్, నేను కావాలనే తప్పు చేయలేదు. నేను మీ దగ్గర నిజం దాయాలని ఎప్పుడు అనుకున్నదే లేదు రవి సార్. నేను చాలాసార్లు మీకు నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల చెప్పలేకపోయాను. నటించకే, నటించద్దు బంగారి. నేను నీ మాటల్ని నమ్మి మోసపోయింది చాలు. మళ్ళీ మోసపోవటానికి నేను సిద్ధంగా లేను. అవును, నువ్వు నా అత్త కూతురు అని నీకెప్పుడు తెలిసే? జాను నీకు బామ్మ అని ఎప్పుడు తెలుసు? అది తెలుసు. తెలిసే కదా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు. లేదు రవి సార్,
నువ్వు తెలిసే ఈ ఇంట్లోకి వచ్చావు, జానుని మోసం చేసి ఫ్యామిలీని మోసం చేసి లాస్ట్గా నా లైఫ్తో ఆడుకున్నావు కదా. ఇదిగో చూడు, నిన్ను ఈ ఇంట్లో ఎవ్వరు క్షమించినా నేను మాత్రం క్షమించను. మా అత్తకి భర్త, అదే మీ నాన్న, ఆయన వల్ల మా నాన్న 20 ఏళ్లు కోమాలోకి వెళ్ళారు. ఆయన కూతురు నువ్వు ఇంటి కోడలువా? ఛీ! తలుచుకుంటుంటేనే అసహ్యంగా ఉంది. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఏమవుతుందో తెలుసా? ఆవిడ ఎంత కుమిలిపోతుందో తెలుసా? ఎన్ని జన్మలైనా సరే నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి క్షమాపణ అనేదే లేదు. రవి సార్, ప్లీజ్ రవి సార్, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి రవి సార్. నేనే తప్పు చేయలేదు. మా నాన్న మీద ఏ తప్పు లేదు రవి సార్. యాక్సిడెంట్ ఆయన చేయలేదు రవి సార్. ప్లీజ్ రవి సార్. ఓ, ఇప్పుడు ఇంకొక అబద్ధం ఆ? కాదు. ఇన్ని రోజులు నువ్వు చేసిందంతా సరిపోదని నువ్వు చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి మీ నాన్న నిరపరాధని చెప్తున్నావు. ఆ? సూపర్ బంగారి, సూపర్. కానీ సినిమాలో కూడా ఇలాంటి ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేయడం నేను చూడనే లేదు. అమ్మా కూతుళ్ళు కలుసుకొని మాతో గేమ్ ఆడుకున్నారు కదా. ప్లీజ్ రవి సార్, ఏం జరిగిందని ఒక్క నిమిషం నేను చెప్తాను. అది మీరు విన్నాక డెసిషన్ తీసుకోండి. ఇదిగో చూడు, నువ్వు చెప్పేది ఏది వినడానికి నేను రెడీగా లేను. నమ్మినంత వరకు చాలు. నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నీతో కలిసి ఉండటం అంటే నాకు కంపరంగా ఉంది. దయచేసి చెప్తున్నాను, నా కళ్ళ ముందు ఉండొద్దు. వెళ్ళిపో. ప్లీజ్ రవి సార్. పో. బంగారే, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఏమైందమ్మా? ఏంటమ్మా? అంటే రవిబాబు నీ మీద ఏమన్నా కోపడ్డారా? గొడవ ఏమన్నా అయిందా? అలాంటిదేం లేదమ్మా. దాయకుండా నిజం చెప్పు. నువ్వు నచ్చ చెప్పావా? ఒప్పుకున్నాడా? ఏంటి బంగారే, సమాధానం చెప్పు. మా, దీని గురించి నువ్వేం ఆలోచించకు. అంతా మంచిగానే జరుగుతుంది. ఏ, రవిబాబు ఏమన్నాడు? ముందే చెప్పవే. రవి సార్ కోపంగానే ఉన్నారమ్మా. నేనెంతో చెప్పి చూశాను, కానీ ఆయన పట్టించుకోనే లేదు. అయ్యో అమ్మా, రవి సార్ క్యారెక్టర్ ఇంతే అమ్మా. కొన్ని విషయాలు టక్కున అర్థం చేసుకోలేరు. కొద్ది రోజులు పోయిన తర్వాత అర్థం చేసుకుంటారు. ఏ విషయమైనా ఆయన అంతే. మొదట్లో నేను ఆయనకి నచ్చలేదు, అంత ద్వేషం చూపించారు. ఈ మధ్యనే నాతో ప్రేమగా మాట్లాడి దగ్గర అవుతున్నారమ్మా.